హలో ఫ్రెండ్స్, కేరళ స్టైల్ పచ్చిశనగపప్పు పాయసం ఎలా చేయాలో చూద్దాం. పచ్చిశనగపప్పుని ఫస్ట్ శుభ్రంగా కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసుకొని 1 కప్ వాటర్ అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని గ్యాస్ ఆన్ చేసి 3 or 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత మంచిగా రుబ్బుకోవాలి. సగ్గు బియ్యాన్ని ఒక 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఎందుకంటే అలా చేస్తే ఫాస్ట్గా ఉడికిపోతాయి. నేనైతే అలానే చేశానండి. నాకైతే జస్ట్ 5 మినిట్స్లోనే సగ్గుబియ్యం మంచిగా ఉడికిపోయింది. ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఫస్ట్ చేసిన మనం శనగపప్పు మిశ్రమాన్ని కళాయిలో వేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ అయ్యాక బెల్లం కరిగించుకున్న వాటర్ని దానిలో పోసుకోవాలి. 1 మినిట్ బాయిల్ అయ్యాక ముందుగా చేసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని దానిలో వేసుకోవాలి. వేసుకున్న 5 మినిట్స్ వరకు బాయిల్ అయ్యాక కొబ్బరిపాలు పోసుకోవాలి. కొబ్బరిపాలు పోసుకున్న తర్వాత 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ వరకు బాయిల్ అయ్యాక యాలక్కాయల పొడి కొంచెం వేసుకోండి. కొబ్బరి ముక్కలు, బాదం పప్పులు కానీ, జీడిపప్పులు కానీ, కిస్మిస్లు కానీ మంచిగా నేతిలో వేయించుకొని మనం చేసి పెట్టుకున్న పాయసంలో వేసుకోండి. చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.